సరే అండి, తల్ల వచ్చినట్టు చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యంలోకి వెళ్దాం. పరలోకమందున మా కన్న తండ్రి నాయన, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని కృతజ్ఞతల స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, మరి ఒకసారి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో దాచిపెట్టిన ఆయన, నీ అపారమైన ప్రేమ చేత నాయన భద్రపరిచిన ఆయన, ఇదిగో నాయన నీ సన్నిధానంలో నాయన ఈ యొక్క పునరుద్ధాన దినమందు నాయన నిన్ను ఆరాధించటకు మీరు కృప చూపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించాం నాయన. అలాగే నీ మాటల ద్వారా మమ్మల్ని మేము ఆదరించుకున్నటకు నాయన, మమ్మల్ని మేము బలపరుచుకున్నటకు మీ యొక్క ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి నాయన. విన్న ప్రతి మాట నాయన మా హృదయంలో భద్రపరచబడిన ఆయన, వాటిని అనుసరించి మా బ్రతుకులను కట్టుకున్నటకు నాయన మీ కృపను మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి నాయన. అలాగే చెప్పనే ఉంటాను నాకు నాయన మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించిన ఆయన, నీ విలువ కలిగిన మాటలు నాయన వివరించుటకు నాయన, వాటిని బోధించుటకు మీ శక్తిని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఒక ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వల్ల ముందుగా కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటి చెప్పండి? గత 3 వారాలుగా మరి ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే నులివెచ్చని స్థితి, దేవుడు మనల్ని మెచ్చని స్థితి అనే విషయాన్ని గురించి మరి మనము మాట్లాడుకుంటున్నాము. క్రైస్తవ సమాజంలో సాగుతున్న మనం, క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము ఏమాత్రము నులివెచ్చగా ఉన్నాం. నులివెచ్చగా అంటే ఏంటి? నులివెచ్చగా అంటే ఏంటండి? చల్లగా కాకుండా వెచ్చగాకుండా, చల్లగా కాకుండా వెచ్చగాకుండా అంటే ఏంటి మరి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులకు ఏంటంట దాసులుగా ఉండనేరుడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు. నిలువెచ్చని స్థితి అంటే ఏంటి చెప్పండి ఒకసారి? ఏంటంట? ఎవడును ఇద్దరు దాసులకు యజమానులుగా ఉండడు. ఏంటంట? యజమానుగా పెట్టుకోడు దాసుడు కూడా. ఒకరిని ప్రేమిస్తాడు, లేకపోతే ఒకరిని ద్వేషిస్తాడు. మరి మీరు అందరినీ ప్రేమిస్తున్నారా ద్వేషిస్తున్నారా చెప్పండి? అందరినీ ప్రేమిస్తున్నారా లేకుంటే ద్వేషిస్తున్నారా? లేకుంటే ఏది కాకుండా మాకేంట్లే అని అనుకుంటున్నారా? ప్రేమించాలనుకోండి ఆత్మ రక్షించడానికి వెళ్తారు, ద్వేషించాలనుకోండి మాకు సంబంధం లేనట్టుగా ఉంటారు. ఈ 2 స్థితిలో ఎలాంటి స్థితిలో ఉన్నాం మనము? మనిషిని ప్రేమించే స్థితిలో ఉన్నామా లేకపోతే ద్వేషించే స్థితిలో ఉన్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నాము? లేకపోతే మనకు సంబంధం లేదా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? నులివెచ్చని స్థితి అంటే ఏంటంటే మనకు సంబంధం లేనట్టుగా పట్టించుకోకుండా ఉండడం. ఏంటంటే ఒక మనిషిని ప్రేమించాలి, ఒక మనిషి మీద ప్రేమ అని ఉండాలి, లేకుంటే ఏంటి ద్వేషం అని ఉండాలి. 2 లేవంటే ఏంటి? నువ్వేమన్నట్టు చెప్పండి? ఏమన్నట్టు? నులివెచ్చని స్థితి అంటే వాక్యం చూసుకుంటే ఏదో మనం ఇంకేదో అనుకుంటున్నాం, కానీ ఏంటి? ఒక వ్యక్తి మీద మనకు ప్రేమ అన్న ఉండాలి, లేకుంటే ద్వేషం అని ఉండాలి. మరి క్రీస్తు సంబంధంగా మనకి ఏముండాలి చెప్పండి? ప్రేమ అని ఉండాలి. మరి అందరినీ ప్రేమిస్తున్నాం, మరి కొద్దిమంది మనకు పర్లేదులే అన్నట్టుగా ఉంటున్నామా? లేకుంటే ఎలా ఉంటున్నాం చెప్పండి? కొద్దిమంది పర్లేదులే అన్నట్టుగానే క్రైస్తవులంగా ఉంటున్నట్టు చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళతో మనకేంటి, మనకు అవసరం లేదు అన్నట్టుగా మరి క్రైస్తవ జీవితాలు ముందుకు పోతున్నాయి. అలాంటి జీవితాన్ని దేవుడు ఏమంటాడంటే నులివెచ్చని స్థితి ఉంటే వేడిగానన్నా లేకుంటే చల్లగానన్నా. ఈ వేడిగా చల్లగా అంటే ఏంటంటే చల్లగా ఉన్నారు అనుకోండి, ఏంటి చల్లగా ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? చల్లగా ఉన్న వాళ్ళు ఎవరు? క్రీస్తులోనికి రాని వాళ్ళు. వారు ఏదన్నా అబద్ధాల్లో కానీ ఇంకేదైనా విషయాలు కానీ చిక్కబడ్డారు అనుకోండి, వాళ్ళ ద్వారా క్రీస్తుకి ఏమైనా అవమానం వస్తుందా అండి? వస్తుందా? ఏ అవమానం? ఎందుకు? వాడు క్రీస్తు లేడు, వాడు క్రీస్తు అంటే తెలియదు కనుక వాడిని క్రైస్తవుడు అనరు. కనుక వాని వల్ల క్రీస్తుకి ఎలాంటి అపాయం అనేది రాదు. మరి నులివెచ్చని వాని వల్ల అపాయం ఏంటంటే ఏంటి చెప్పండి? వాడు క్రైస్తవులుగా బహాటంగా ప్రకటించుకుంటాడు, నేను క్రైస్తవునని చెప్పుకుంటాడు, కానీ ఏంటి చేసే పనులను ఎలాంటివి ఉంటాయి చెప్పండి? దుష్టుని సంబంధిగా చేస్తుంటాడు. అంటే వాక్యంలు ఏవైతున్నాయో వాటికి విరుద్ధంగా అవతల వ్యక్తి వచ్చి నేను ప్రశ్నించే విధంగా నీ జీవితం అనేది ఉంటుంది.
వాక్య సంబంధమైన జీవితం అనేది నీలో ఉండదు. నువ్వు చేస్తుంది తప్పు అంటే ఏమని చెప్తారు చెప్పండి? తప్పు అని ఒప్పుకుంటారా? వాక్య ప్రకారం ఏం చేయాలి? తప్పు చేసామనికి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? తప్పు అని ఒప్పుకోవాలి. కానీ ఏం చేస్తాం? ఒప్పుకుంటామా? తప్పు చేసినా కానీ ఏం చేస్తారు? ఖండిస్తారు. దీనివల్ల ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? అవమానం ఎవరికి వస్తుంది చెప్పండి? మనకు వస్తుందా? ఎవరికి వస్తుంది మరి? క్రీస్తుకు వస్తుంది. అది క్రీస్తుకు రావడానికి గల కారణం ఏంటంటే నువ్వు నిలువెచ్చని స్థితి, అంటే నువ్వు ఇంకా దేవునికి దగ్గరకు చేరలేని స్థితి. ఈ స్థితి ఏం చేస్తుందంటే దేవునికి అవమానాన్ని తీసుకుని వస్తుంది. అందు గురించి అక్కడ రాయిస్తూ ప్రకటన గ్రంథంలో ఏమంటారంటే నువ్వు ఉంటే చల్లగానే ఉండు, లేకుంటే వెచ్చగానే ఉండు. నులివెచ్చగా ఉండడం వల్ల ఏమవుతుందంటే దేవుని నామానికి అవమానం అనేది తెస్తావు, కలంకం అనేది తెస్తావు. నీలాగే అనేకులను నడిపిస్తావు. నీలాగే అనేకులను నడిపిస్తావు. మరి క్రైస్తవ సమాజము ఎలా ఉందంటే ఒక మాటను చూసుకొని ముందుకెళ్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. మీకేం దోచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. రెండవది, అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదునను కానీ పోలేదు. ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడు అగినని వారిని అడిగాను. అందుకు వారు ఏంటంట? మొదటివాడు. ఎవడు దేవుని తండ్రి ఇష్ట ప్రకారం చేసినవాడంట మొదటివాడు. వాడు మొదటివాడు పోనన్నవాడు. కానీ ఏం చేశాడు? పోయాడు. పోతాన్నవాడు పోలేదు. ఆ కింది వర్షంలో మాట చెప్తున్నాడు. ఇంకేసుకొస్తారు ఏంటో చూడండి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంట? సుంకరులను వేశ్యలను ఏం చేస్తారంట? మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. కానీ మీరైతే వెళ్ళరు. మీరు ఎందుకు వెళ్ళారు చెప్పండి? దేవునిలో ఉన్నామనుకు భ్రమలో ఉండే వాళ్ళు మాత్రము వెళ్ళరంట. దేవునిలో ఉన్నామనుకుంటూ మనల్ని మనమే భ్రమపరుచుకునే వాళ్ళము. ఒకప్పుడు తప్పులు ఒప్పుకొని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరలా ఆ తప్పును చేయను అనుకుంటూ మరలా ఏం చేస్తాం చెప్పండి? మరలా అదే తప్పులు కొనసాగించుకుంటూ వెళ్ళిపోవడం. క్రీస్తులోనికి వచ్చేటప్పుడు ఏమని చెప్పుకున్నాం చెప్పండి? నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానని చెప్పామా లేదా? నా జీవితం మొత్తము నీకే సమర్పిస్తున్నానని చెప్పాడు. మరి ఎంతమంది సమర్పిస్తున్నారు చెప్పండి? దేవునికి సమర్పించుకున్నారు నిజంగా? సమర్పించుకోవడం అంటే ఏంటి? ఏంటండి? మనల్ని మనము వదులుకోవడం, క్రీస్తుకు పూర్తిగా అర్పింపబడిపోవడము. అర్పించుకోవడం అంటే మన జీవితాల్లో మన స్వచిత్తం ఏది కూడా నెరవేరడానికి వీల్లేదు. దేవుని ఇష్టమే మన జీవితాల్లో నెరవేర్చబడాలి. మరి క్రైస్తవ జీవితాలను అలాగే సాగుతున్నాయా? మన ఇష్టాలు నెరవేరుతున్నాయా? లేకుంటే దేవుని ఇష్టం అనేది మన జీవితాల్లో నెరవేరుతుందా? చిన్న చిన్నవే కానీ ఏమవుతుందంటే మన జీవితాల్లో చాలా దూరం చేస్తుంటాయి. అవన్నీ మనము పెద్దగా ఏం చేస్తాం? లక్ష్య పెట్టము. ఒక వ్యక్తితో మనం పలానా టైంకి వస్తామని చెప్పాము అనుకోండి, ఒక 2, 3 వస్తామని చెప్పాము. ఆ టైంకి మనం ఏం చేయాలి? కంపల్సరీగా వెళ్ళాలా వెళ్ళొద్దా? ఒక 1/2 అవర్ లేటుగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కూడా ఏం చేస్తాం చెప్పండి? అది మనం పెద్ద తప్పుగా అనుకోము. ఒక వ్యక్తికి మనం మాట ఇచ్చాం. క్రైస్తవుడు అంటేనే మాట మీద నిలబడాలి. క్రైస్తవుడు అంటేనే మాట మీద నిలబడాలి. కానీ ఏం చేస్తాం? మనము మాట తప్పేవారిగా ఉన్నాము. మనం లేట్ అయినా కానీ ఏం చేస్తాం చెప్పండి? సమర్థించుకుంటామా? వచ్చేసాను కదా, చెప్పాను కదా, వచ్చావు కరెక్ట్. ఎలా వచ్చావు? నువ్వు అనుకున్న సమయానికి వచ్చావా? రాలేదు. మళ్ళీ ఏం చేస్తాం? దానికి తగ్గ అబద్ధాలు ఆడడం అంటే మనం చెప్పడమే అబద్ధాలు అనుకోకండి. ఒక వ్యక్తి ఆలస్యమైన అనుకున్నాను అనుకోండి, మనము పలానా దూరం నుంచి రావాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? టైం అనేది చూస్తాం. ఈ సమయానికి ఒక 7 గంటలకు ఉందనుకోండి ప్రార్థన, సరేలే దగ్గరే ఉంది కదా, ఒక 10 కిలోమీటర్లు ఉందనుకోండి, 10 కిలోమీటర్లే కదా, ఎంతసేపటి వెళ్ళిపోతాం చెప్పండి? ఒక 20 నిమిషాలు వెళ్తాం అనుకోండి. 20 నిమిషాలు వెళ్తామనుకుంటే 20 నిమిషాల ముందు మనము వెళ్ళాము. వెళ్ళలేదు ఇంకా 10 నిమిషాలు అంటే చూస్తున్నాం ఇంకా టైంను, ఇంకా ఉంది కదా 10 నిమిషాలు.
వెళ్తాం 10 నిమిషాలు, 20 నిమిషాల ముందు వెళ్ళాల్సింది 10 నిమిషాల ముందు వెళ్తాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, అక్కడ టైం ఏమవుతుంది, లేట్ అయిపోతుంది. మనం వెళ్ళవలసిన టైం 7 అయితే అక్కడ ఏమవుతుంది చెప్పండి, కొద్దిగా లేట్గా బయలుదేరే కానీ ఏమవుతుంది 7:10 అవుతుంది అనుకోండి. 7:10 అయినప్పుడు ఏమంటారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు చెప్పండి, అయ్యో ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది, ట్రాఫిక్ బాగా జామ్ అయిపోయినట్టుంది. కానీ ఏమైంది, అయ్యగారికి ఇబ్బంది అయిపోయింది అన్నట్టు నువ్వు ఏం చెప్తావు చెప్పండి, చెప్తారా? అయ్యో ట్రాఫిక్ ఏం లేదండి, నేనే కొద్దిగా ఆలస్యం చేసామంటావా, లేకుంటే చిరునవ్వుతో సరే అని వదిలేస్తావు చెప్పండి? ఏమంటాం చెప్పండి, ఏమంటాం? అంటే నా తప్పిదం వల్ల జరిగింది అంటావా, లేకుంటే వాళ్ళు ఇలాగో సంజాయిషి ఇచ్చేస్తారు కదా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటావా? ఎలా అనుకుంటామండి? అంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అంటే మనం ఇచ్చే సమాధానం కూడా వాళ్ళే ఇచ్చేస్తున్నారు. అంటే మనం ఏం చేస్తున్నాం, అబద్ధాన్ని అంగీకరిస్తున్నాము. అంటే దేవుని సమర్పించుకుంటున్నామని చెప్పుకుంటాం, కానీ ఏంటి దేవునిలో ఉండే లక్షణాలు, తప్పును ఒప్పుకునే లక్షణం అనేది మనలో ఉండట్లేదు. తప్పు జరిగినా కానీ ఎవడైనా దానికి సమర్థ వాక్యాన్ని చెప్పడానికి ఏం చేస్తాం చెప్పండి, కరెక్ట్ అని ఏం చేస్తాం, మనం దానికి బదులు ఇవ్వమిగా. అంటే అయినట్టు లేకుంటే గట్టిగా అడిగితే దానికి కాదన్నట్టు, అంటే ఒప్పుకుంటున్నట్టు, తప్పును తప్పే అని ఏం చేస్తున్నాం మనము, సమర్థిస్తున్నట్టు. ఇలా సమర్థించే జీవితాలని మన జీవితాల్లో ఉండొద్దు. మన తప్పును ఒప్పుకునే జీవితాలు ఉండాలి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా చాలా పెద్దగా అనకూడదు, మనకు అనిపిస్తాయి పెద్దగా. కొద్దిగా సమయానికి లేట్ అయింది అనుకోండి, అది పెద్ద తప్పుగా అనుకుంటామా? ఎందుకు ఎంతోమంది లేటుగా వస్తున్నారు, నేను లేటుగా వస్తే ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది లేటుగా వస్తే? ఏం కాదు కదా. ప్రతి విషయాలు కూడా మనం ఏం చేస్తామంటే చాలా చులకనగా చూస్తుంటాము, చాలా చిన్నదిగా చూస్తాం. లోకపరమైన శిక్షలు ఎలా ఉంటుందంటే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, అన్నిటిని కూడా చాలా సులువుగా తీసుకుంటారు. మనం నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆపారు అనమాట. ఆపి చెప్పాను, నువ్వు ఏదో తప్పు వల్ల ఆగిపోయినా, ఆపేసి కేసు అనేది బుక్ చేశారు. కేసు అనేది బుక్ చేస్తే కోర్టుకి వెళ్ళాను. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఫైన్ వేస్తారు, 50 రూపాయలు ఫైన్. అలాగే ఒకరోజు డ్యూటీ చేయాలని చెప్పారు. అలా డ్యూటీ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం, మనం డ్యూటీ చేస్తామా? డ్యూటీ చేయలేగానికి ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాము? నువ్వు డ్యూటీ ఎలాగ చేయలేవు కానీ ఏం చేయి, ఎంతో కొద్దిగా మాకు ఇస్తే మేము ఏం చేస్తాము, మేనేజ్ చేస్తాం. కానీ ఏం చేస్తాం, మనము డ్యూటీ చేయడానికి ఇష్టపడతాం, మేనేజ్ చేయడానికి ఇష్టపడతాం చెప్పండి? దేనికి ఇష్టపడతాం? వద్దులేరు బాబా, ఆ గోల మనకెందుకు, మనకి ఎంతో కొంత ఇస్తే ఏమవుతుంది చెప్పండి, అక్కడితో అయిపోతుంది ఆ పని. మరలా రిస్క్ తీసుకొని మరలా వెళ్ళడం మీద చాలా తలపోటు మనకెందుకని ఏం చేస్తాం, వదిలించుకుంటాం, అక్కడితో వదిలించుకుంటాం. కానీ క్రీస్తులో ఇలాంటివి ఏవి కూడా ఉండవు. తప్పు చేసామనికి ఏమవుతుంది చెప్పండి, నువ్వు ఏది ఎంతో కొంత ఇచ్చేసి సర్దుకుందామంటే, సరి చెప్పుకుందామంటే లోకానుసారంగా అది చెల్లుబాటు కాదు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత చెల్లుబాటు కాదు. ఆ శిక్ష ఏదైతే ఉంటుందో కంపల్సరీగా అది అనుభవించాలి. కంపల్సరీగా దానికి ఏం చేయాలి, పశ్చాత్తాపడాలి. మనం ఏమనుకుంటామంటే లోకంలో ఎన్నో తప్పులు జరుగుతున్నా ఏం కాదులే, చూసి చూడనట్టు వదిలేస్తున్నారు కదా. ఏదో కొంత ఇస్తే ఏం చేస్తున్నారు, అడ్జస్ట్మెంట్ అయిపోతుంది కదా అని మనం అనుకుంటాం. కానీ ఏంటి, దేవుళ్ళు అలా అడ్జస్ట్మెంట్లు అనేవి ఏవి కూడా ఉండవు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మన జీవితాల్లో చేసే తప్పులకు అడ్జస్ట్మెంట్ అనేవి దేవుడు ఏది కూడా ఇవ్వడు. నువ్వు తెలిసి తప్పు చేస్తుంటే దేవుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోడు. ప్రతిదీ కూడా ఏమవుతుంది చెప్పండి, ప్రతి దానికి కూడా ఏం చేస్తారంట, గ్రంథంలో లిఖించుకుంటాడు. మనకు తెలిసిన విషయం ఏంటంట, మరణం ఉన్నంత వరకు ఏం చెప్పాలి, మరణం అయ్యేంత వరకు ఏం చెప్పాలి చెప్పండి, సువార్తనే చెప్పాలి. చనిపోయిన తర్వాత ఏం చెప్పాలి, మరి ఏం చెప్పాలండి, లెక్క చెప్పాలి దేవునికి. ఊపిరి ఉన్నంత వరకు ఏం చేయాలి, సువార్త అనేది చెప్పాలి, దేవుని మాటలనేది చెప్పాలి. చనిపోయిన తర్వాత ఏం చెప్పాలి, మనం చేసిన దాని అన్నిటికీ జవాబు అనేది చెప్పాలి. ఏ విధంగా ఈ క్రియను నువ్వు జరిగించావు, ఎందుకు జరిగించావు అనే దానికి ప్రతి దానికి కూడా మనము సమాధానాన్ని చెప్పాలి. కాబట్టి మన జీవితాల్లో మనము ఎలా ఉన్నాము సమాధాన విషయానికి వస్తారనే, సమర్పణ విషయానికి వస్తారనే మరి జాగ్రత్తగా మన జీవితాన్ని సమర్పిస్తున్నామా, ఏదో అరకొరగాల వదిలేస్తున్నామా? దేవుని విషయంలో భక్తి అంటే చాలా ఉన్నతమైనది. కానీ మన విషయంలో భక్తి అంటే ఏంటి చెప్పండి, మనకు సౌకర్యంగా ఉండాలి, మనకు ఇష్టంగా ఉండాలి. ఏదైనా సరే భక్తి అనేది మనకి ఇష్టంగా లేదనుకో, మనం దాన్ని ఒప్పుకుంటామని మనకు నచ్చిన విధంగా మనకు సౌకర్యంగా లేదనుకోండి, ఆ భక్తిని మనము అంగీకరించము.
మనము స్వీకరించాం. మనం దేనిలో అయినా ఏం కావాలి చెప్పండి, ఆఖరికి దేవుని విషయంలో కూడా మనకు కంఫర్ట్ అనేది కావాలి, మన సౌకర్యం అనేది మనకు కావాలి. మన సౌకర్యం అనేది మనం కోల్పోయామనుకో దేవుడు కూడా మనం ఏం చేస్తాము, పక్కకు పెట్టేస్తాము. మన సౌకర్యాలే మనకు ముఖ్యము. మరి ఎలాంటి జీవితంలో మనం సమర్పణ చేసుకుంటామంటే దేవునికి ఏ విషయాల్లో సమర్పించగలుగుతున్నాం దేవునికి? అన్ని విషయాల్లో ఏదో ఒక తొందరపాటే, ఏదో ఒక దానిలో తప్పిదం చేయడమే. ఇలాంటి వారు మరి ఎలా ఉన్నట్టు? మరి వేడిగా ఉన్నట్టా లేకుంటే చల్లగా ఉన్నట్ట? ఎలా ఉన్నట్టండి? చల్లగా ఉన్నట్టే పూర్తిగా తెలియకపోవడము, వేడిగా ఉన్నట్టే పూర్తిగా చాలా బగబగా మండిపోవడము. దేవుని వాక్యం కొరకు తాపత్రయపడ్డము, ఆయన మీదనే ఆధారపడ్డము, ఆయన వాక్యం కొరకు మనము కనిపెట్టుతుండము. అలా కాకుండా మన జీవితాలు వేరే విధంగా సాగుతున్నాయంటే కారణం ఏంటి? మనము ఏ స్థితిలో ఉన్నామన్నట్టు? ఏ స్థితిలో ఉన్నాం చెప్పండి? తప్పును తప్పుగా ఒప్పుకోము, తప్పు చేసినా కానీ దాన్ని సమర్థించుకుంటూ వెళ్ళిపోతాము. వాక్యంలో ఇది తప్పు అని చెప్పినా కానీ ఏం చేస్తాం చెప్పండి? మనకు తెలియని వాక్యము ఎవరైనా చేతబట్టుకొని చెప్పారనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? దాన్ని సమర్థిస్తామా? మనకు తెలిసింది కొంతున్నా కానీ మనకు తెలియని దాని గురించి ఏం చేస్తాం చెప్పండి? వివరించి చెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. వాక్యాల్లో వాక్య సంబంధంగా నడవడానికి ఇష్టపడంగా ఏం చేస్తాం? మనల్ని మనము మెప్పు పొందడానికి ప్రయత్నాలు జరిగిస్తుంటాము, మనల్ని మనము మెప్పించుకోవడానికి. ఆ విధంగానే జరిగింది అక్కడ. ఏంటంట, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు. అతడు మొదటి వాడిని పిలిచాడంట, ఏమన్నాడంట? వెళ్ళమని చెప్పాడు. కానీ ఏమని చెప్పాడు అతడు? వెళ్ళనని చెప్పాడు. నేను వెళ్ళనని చెప్పాడు. కానీ ఏమనుకున్నాడు? మరలా మనసు మార్చుకున్నాడు. ఎవరైతే క్రీస్తులో లేరో, మనం వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఏమైపోతారు చెప్పండి? వెళ్ళలేరు అనుకున్న వాళ్ళే ఏమైపోతారు చెప్పండి? ఏమైపోతారు? మారి వెళ్ళిపోతారు. కానీ ఏంటి, వెళ్తాననుకున్న మనం ఏం చేస్తామంట? వెళ్ళలేము. ఎందుకు? మనకున్న భ్రష్టత్వం అలాంటిది, మూఢత్వం అలాంటిది. ఇంకా మనము వాక్యంలో భద్రంగా ఉన్నాం అనుకుంటాం. ఏ వాక్యాన్ని కూడా పాటించకుండా, ఏ ఆజ్ఞను కూడా మనము పాటించకుండా కానీ ఏమనుకుంటాం చెప్పండి? మనకున్న ధైర్యం ఏంటంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళిపోతాము. ఏ వాక్యాన్ని కూడా సరిగా మనము అవపోసన పడతాం. ఒక్క వాక్యానన్నా వాక్యానుసారంగా ప్రవర్తిస్తుంటాం. వాక్యం అనేది మీ జీవితాల్లో నెరవేరుతుందా? ఎన్నో వాక్యాలు వింటున్నారు, విన్న వాక్యం అంతా మన జీవితాల్లో నెరవేరుతుందా? పోనీ దాని గురించి సాధకమని చేస్తున్నారా? ప్రయత్నమని చేస్తున్నారండి? విన్న మాటలు ఎన్నో ఉన్నాయి, ఒక్కదాని గురించి అన్నా సాధన చేస్తున్నారు. ఈ విషయం మీద నేను గట్టిగా ఉండాలి. సరే, ఈ సంవత్సరం అయ్యేలోపు ఒక్క విషయాన్ని నేను గట్టిగా దాన్ని ఏం చేయాలి? నేర్చుకోవాలి. దానిలో నేను పరిపూర్ణుని కావాలి. అలాంటి విషయాల్లో మరి ఏదైనా ముందు పెట్టుకునే విధానం అనేది ఉందా అండి? లేకుంటే రోజు ఎలాగో జరుగుతూనే ఉంటుంది, ఇది ఇలాగే అయిపోతుంటుందని వదిలేస్తున్నారా జీవితాన్ని? జీవితం అనేది చాలా చిన్నది అందరు చెప్పుకుంటుంటారు. కానీ ఏంటి, మనమేమనుకుంటాం చెప్పండి? చాలా చిన్నదే. కానీ ఆ చిన్నదానిలోనే ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, దేవునికి విరుద్ధమైన ఎన్నో ధోరణులు మన జీవితాల్లో గడిపేస్తూ ఇదే భక్తి అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాము. దేవుని ఇష్టాన్ని మన జీవితాల్లో జరిగించకున్నా సరే ఏంటి, దేవుని కొరకు మేము ఉన్నాము. దేవుని కొరకు బ్రతకకుండా దేవుని కొరకు ఉంటే ఏం లాభం అండి? ఏమైనా లాభం ఉంటుందా? మన జీవితాల ద్వారా దేవునికి మహిమ రావాలి. మనం అరవడం ద్వారా, మనం ఏదో కేకలేయడం ద్వారా మహిమ అనేది రాదు. మన జీవితాలు సరిగా లేనప్పుడు మనం ఏ విధంగా ఎంత అరిచినా, ఎంత గొప్పగా శబ్దాలు జరిగించినా కానీ దేవునికి ఉపయోగం ఏమీ కూడా ఉండదు. దానివల్ల దేవునికి జరిగేది ఏది కూడా ఉండదు. మొట్టమొదటిగా ఏం చేసుకోవాలి? మనల్ని మనము సరి చేసుకోవాలి. వాక్యానుసారంగా నేను ఉంటున్నానా లేదా? ఇక్కడ మాట్లాడితే ఏమంట చెప్తున్నాడు అక్కడ, మీకు ఏమి దోస్తుంది? ఒక మనుషునికి 2 కుమారులు. అతను మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు నీతో పోయి నువ్వు ఏం చేయి? ద్రాక్షతుల్లో పని చేయమని చెప్పాడు. వాడు పోనని ఉత్తరం ఇచ్చాను. కాగా పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోతున్నాను కానీ ఏంటంట? పోలేదు. పోతానని చెప్తున్నాడు కానీ ఏంటంట? పోలేదు. పోననుకున్నవాడు పోయాడు. ఎవడు ప్రేమ ఉన్నవాడు చెప్పండి మరి దేవుని మీద, తండ్రి మీద? ఎవరండి తండ్రి మీద ప్రేమ ఉన్నవాడు? మొదటివాడంట, పోనన్నవాడే. ఎవడైతే వాక్యాన్ని తెలియదన్నాడో, ఆ వాక్యాన్ని తెలియదన్నవాడే చెప్తున్న వాక్యాన్ని విన్న తర్వాత ఏం చేస్తాడు చెప్పండి?
అరే ఇన్ని రోజులు నేను ఇది తెలుసుకోలేకపోయాను ఆత్రపడతాడు, దాని ఎడల తెలుసుకోవాలని ఏం చేస్తాడు, చాలా ఆశ కలిగి ఉంటాడు. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వాక్యం తెలుసు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఏదైనా వాక్యం అనేది చెప్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి, ఓహో ఇది నాకు తెలిసిన వాక్యమే కదా, అందులో అర్థం ఏం చెప్తున్నారు, దాని వివరణ ఏం చెప్తున్నారు అనేది అవసరం లేదు. ఏ విధంగా దాన్ని వివరిస్తున్నారన్నా అవసరం లేదు. ఏం కావాలి, ఆ వాక్యం అనేది ఎత్తగానే ఏంటి, ఈ వాక్యం అనేది నాకు తెలుసు, మరి దాని వివరణ ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వివరిస్తారు. వాక్యాన్ని ఏంటి ఎన్నో విధాలుగా వివరించవచ్చు, సందర్భాన్ని బట్టి ఎన్నో విధాలుగా అది వివరింపబడుతుంది వాక్యం అనేది. అది వినకున్నా సరే ఆ వాక్య భాగం అనేది రాగానే ఏం చేస్తారు చెప్పండి, మనకు తెలిసిన వాక్యమే, దాని మీద మనము దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. ఇలా క్రైస్తవ జీవితాలు ఏం చేస్తున్నారు, వాక్యానికి మనస్సును దూరంగా ఉంచేస్తున్నారు. మన ఇష్టానికి ఎక్కువగా మన కోరికలను దాన్ని నెరవేర్చుకోవడానికే ప్రయత్నం జరిగిస్తున్నాము. ఏ దాంట్లో కూడా దేవుని ఆజ్ఞను పాటించే విధంగా మన బ్రతుకులు అనేవి లేవు. ఎన్నో దాంట్లో ఏం చేస్తున్నాము, తప్పిపోతున్నాం. ప్రతి దాంట్లో తప్పిపోతున్నాం. దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుకుంటున్నాం కానీ ఏంటి, ప్రతి కార్యాల విషయాలు ఏమైపోతున్నారంట, భ్రష్టులు అవుతున్నారు. దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుకుంటారు కానీ ఏంటంట, కార్యాల విషయానికి వస్తారు ఏమైపోతున్నారంట, భ్రష్టులు. మాకెందుకులే అంటే దేవుని మీద ప్రేమ ఉందని చెప్పుకుంటారు కానీ ఏంటి, అందరినీ రక్షించడానికి ఇష్టపడరు. అందరి ఎడల ప్రేమ కలిగి ఉండరు. అందరినీ ఆదరణగా పిలిచే మాటలు అనేవి ఉండవు. ఒక వ్యక్తిని మనం ఏ విధంగా ఉంటాము, ప్రేమించినని ప్రేమిస్తాం, లేకుంటే ద్వేషించినని ద్వేషిస్తాం. ఈ రెండిట్లో లేకుండా మనము ఉంటున్నామంటే మనం ఎలా ఉన్నట్టు, మరి దేవునికి చాలా దూరంగా ఉన్నట్టే. ఒక వ్యక్తి ఎడల నీకు ఎలాంటి భావన అనేది లేదంటే ఏమన్నట్లు, దేవుణ్ణి ఇంకా సరిగా అర్థం చేసుకోలేవు. క్రీస్తు ఎందుకు వచ్చాడు లోకానికి, ఎందుకు వచ్చాడు చెప్పండి, మనల్ని అందరినీ ప్రేమించాడు కనుక ఆయన ఏం చేశాడు, మహిమను విడిచొచ్చేసాడు. మరి మనం విడుస్తున్నామా అండి? మన ఏదైనా చిన్నదాన్ని కూడా అర్పించుకోవడానికి ఇష్టపడుతున్నామా? మన సమయాన్ని అవతల వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడం, మన ధనాన్ని అవతల వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడం. ఇక ఏ విషయాలైనా సరే చెప్పండి, ఏ విషయాలైనా ఇస్తున్నారా దేవుని కొరకు, ఇగో ఈ విధంగా నేను పరిచర్య చేస్తున్నాను, నా జీవితాన్ని చెప్పగలిగే ధైర్యం అనేది ఉందా చెప్పండి? దేవుని కొరకు ఇది నిజాయితీగా చేస్తున్నాను, నా జీవితాల్లో ఎలాంటి మెప్పు కోరకుండా, నేను ఎవరి మెప్పు అనేది నాకు అవసరం లేదు, ఎవరి ఘనత అనేది నాకు అవసరం లేదు. దేవుని మెప్పే కావాలని చేసేవాళ్ళు ఉన్నారా అని చెప్పండి? దేవుని మెప్పే కావాలని చేసేవాళ్ళు ఉన్నారా? అలాంటి వారు సమాజంలో కరువైపోయారు. అందుగురించి అక్కడ రాయిస్తూ చెప్తున్నాడు మత్తయి సువార్తలో, ఏంటంట, చేస్తానన్నవాడంట ఏమైపోయాడు, చెయ్యలేకపోతున్నాడు. కానీ చెయ్యనన్నవాడు ఏం చేస్తున్నాడు. దేవుని వాక్యానికి ఏం చేశాడు, లోబడ్డాడు. మన హృదయాల్లోనికి దేవుని అనేది తీసుకొచ్చాం అనుకోండి, మనలో ఉన్న ప్రతి దుష్కార్యం అనేది ఏమవుతుంది చెప్పండి, దుష్కార్యం అనేది వెళ్ళిపోతుంది. మనం పోయిన వారం చూసుకున్నాం లూకాసు వార్త, ఏంటంట, జక్కయ్య హృదయం అనేది ఏమైపోయింది చెప్పండి, ఏమైపోయిందండి, మారిపోయింది. యేసుక్రీస్తు వారు రాగానే హృదయం అనేది మారిపోయిన విధానాన్ని మనం చూస్తాము. మరి యేసుక్రీస్తు వారు ఆ మాట ఎప్పుడన్నాడు చెప్పండి, ఇతడు కూడా నిజంగా దేవుని కుమారుడు అని ఎప్పుడన్నాడు చెప్పండి? మారిన తర్వాత అనేది కూడా మారక ముందా అండి? ఎప్పుడన్నాడు యేసుక్రీస్తు వారు ఆ మాట? ఒకసారి చూద్దాం అది కూడా ఎప్పుడన్నాడు. 19వ అధ్యాయము 9వ వచనంలో, లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఈ మాట ఎప్పుడన్నాడు చెప్పండి? నేడు ఇంటికి రక్షణ వచ్చినదని ఎప్పుడన్నాడు? ఆ మాట ఎప్పుడన్నాడు? అతడు సమర్పించుకున్నప్పుడు, దేవునికి సమర్పించుకున్నప్పుడు అన్నాడు ఆయన మాట. ఏమని? నేడు ఇంటికి రక్షణ అనేది వచ్చింది. ఒకవేళ నిజంగా నీ జీవితంలో రక్షణ అనేది వచ్చిందా అండి? నిజంగా వచ్చిందా రక్షణ అనేది? ప్రతి దాని విషయాలు నువ్వు నీతిగా ఉంటున్నావు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడంట?
ఆయన ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ఒకప్పుడు అన్యాయం చేసేవాడు, ఆ అన్యాయం తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? మరలా అన్యాయము చేయొద్దు అనుకున్నాడు, మరలా అన్యాయం జోలికి వెళ్ళొద్దు అనుకున్నాడు. ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత అంటున్నాడు ప్రభు ఏంటంట, ఇతడు కూడా నిజంగా అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పాడు. మరి మన జీవితాల్లో నిజంగా ఆ రక్షణ అనేది వచ్చిందా? రక్షణ అనేది వచ్చిందా? ఏదైతే వద్దనుకుంటున్నామో దాన్ని మరలా వద్దనుకుంటున్నామా, లేకుంటే మరలా కావాలనుకుంటున్నామా? క్రైస్తవులు నిజంగా ఎలా ఉండాలంటే రోమపత్రిక 7వ అధ్యాయం ఉంటుంది కానీ 7వ అధ్యాయం పౌలు గారు రాసిందేమో 8వ అధ్యాయంలో మనము ఉండాలని కోరుకున్నాడు. పౌలు గారు 8వ అధ్యాయంలో ఎలా వ్రాయబడి ఉందో ఒకసారి చూద్దాం. అది కూడా 7వ అధ్యాయంలో ఏముంది, 8వ అధ్యాయంలో ఏముందో. రోమపత్రిక తెలిసిన మాటనే, చాలాసార్లు మనము చదువుకున్న మాటలే. 21వ వచనంలో 7:21 కాబట్టి మేలు చేయకూరు నాకు కీడు చేయుట కలుగుచున్నదన్న నియమం ఒకటి నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించున్నా కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమం నన్ను ఏం చేస్తుందంట? చెరపట్టి లోబరుచుకొని వచ్చినది. ఏం జరుగుతుందంట? మన అవయవాల్లో ఉన్న ఏంటంట, ఏమని చెప్తున్నాడు అక్కడ? పాప నియమం అంటే ఏం చేస్తుందంట? చెర్రపట్టి ఏం చేస్తుందంట? లోబర్చుకుంటుంది. మరి ఇలాంటి జీవితాలే ఉన్నాయా, లేకుంటే దేవునికి మాదిరికరంగా ఉన్న జీవితాలు ఉన్నాయా చెప్పండి? ప్రతి క్రైస్తవంలో కూడా, క్రైస్తవులను చెప్పుకుంటూ నామమాత్రంగా బ్రతుకుతున్న ప్రతి వారిలో కూడా ఏం జరుగుతున్నాయంట? తనకు కనబడిన నియమం అనేది ఒకటి లోపల జరుగుతుంది. ఆ నియమం ఏంటంటే ఏమని చెప్తున్నాడు అక్కడ? ఏంటంటే నా అవయవంలో ఉన్న పాప నియమం ఏంటంట? నన్ను ఏం చేస్తుందంట? చెర్రపట్టి ఏం చేస్తుందంట? లోబర్చుకొనుచున్నది. మరి అందరిని లోబర్చుకుంటుందా, లేకుంటే మీరు ఏమైనా జయించారా? లేకుంటే లోబర్చుకుంటుందా అండి? పాప నియమం ఏం చేస్తుంది? మిమ్మల్ని లోబర్చుకుంటుందా, లేకుంటే మీరు దాన్ని జయిస్తున్నారా? ఒక వారం ఒక మాట మీరు అనుకున్నారు, ఇదిగో ఈ వారం ఈ సంవత్సరం అంతా ఏం చేస్తాను? కోపాన్ని నేను ఏం చేస్తాను? సాధకం చేస్తాను. ఈ సంవత్సరం అంతా ఏం చేస్తాను? నేను కోపం అనేది నా హృదయాల్లో వేయకుండా దేవుని కృపను బట్టి నేను సాధకం చేస్తాను. 2020 మాట అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? 2021 వచ్చింది. 21 వచ్చిన తర్వాత దానిలో పరిపూర్ణం అయ్యావా? మరి అయ్యావా? ఎన్నో మాటలు వింటున్నాం కదా, పరిపూర్ణ ఒక సంవత్సరం సాధకం చేసావు. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళ అభ్యర్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే 100% మార్కులు తెచ్చుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు? 60%, 30%, కొంతమంది పాస్ మార్కులు మాత్రమే తెచ్చుకుంటారు. పోనీ ఇందులో నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? ఒక 35 అనేది సాధించావా, లేకుంటే మొత్తము 100కు 0గా ఉందా నీ జీవితం అనేది? ఎలా ఉంది? పరిపూర్ణంగా అవుతున్నావా, లేకుంటే ఇంకా అలా పాత జీవితంలోకి ఇంకా ఉన్నావా? నీ జీవితం అనేది ఏం చేస్తుందంట? పాప నియమం అనేది ఏం చేస్తుందంట? లోబర్చుకుంటుంది. పాప నియమం అనేది మనల్ని చెరపడుతుంది. పౌలు గారు రాసింది ఎందుకంటే ఒకప్పుడు నా నియమం అనేది నాలో ఉండేది, అది లోబర్చుకుంది. కానీ ఏంటి? ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి ఏమైందంట? 8వ అధ్యాయంలో మాటలు చెప్తాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష లేదు, క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను ఏం చేసిందంట? విడిపించింది. ఏం చేసిందంట? పౌలు గారిని ఏం చేసింది చెప్పండి? ఏం చేసిందంట? నియమం అనేది యేసుక్రీస్తు వాక్యం ద్వారా, క్రీస్తు ద్వారా ఏం చేసిందంట? విడిపించింది. పాప నియమం అనేది విడిపించేసిందంట. మరి మన జీవితాల్లో విడిపిస్తుందా వాక్యం అనేది? విడిపించట్లేదు. అంటే ఏంటి? నువ్వు వాక్యాన్ని ఇంకా గ్రహించట్లేదు, విడిపించట్లేదు. మన పాప నియమాలు అనేవి ఇంకా విడిపించబడట్లేదు. అంటే కారణం ఏంటి చెప్పండి? వాక్యం ఇంకా లోపలికి తీసుకోవడం లేదు. ఎప్పుడైనా గాయమైనప్పుడు చూసారా అండి? ఎవరికైనా పెద్ద పెద్ద గాయాలు అయ్యాయి అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? పైన దూడిచి క్లీన్ చేస్తాడు అనుకోండి. ఏమవుతుంది చెప్పండి? అది పైనే ఊరికే పెద్ద లోపల గాయమైంది అనుకోండి, అది పైన ఇలా మాడిపోతుంది. మాడిపోయిన తర్వాత పైన దూడిచి మందేసి పంపించాడు అనుకోండి, తగ్గిపోతుంది. అది ఏమవుతుంది చెప్పండి? ఆ లోపల ఉన్న దెబ్బ అనేది ఇంకా లోపలికి వెళ్తూ శరీర భాగాల్ని మొత్తం అది ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. అలాంటప్పుడు మరి డాక్టర్ ఏం చేయాలి చెప్పండి? అతనికి నొప్పి అయినా సరే కానీ ఏం చేయాలి? ఆ గాయాన్ని కొద్దిగా చీల్చేసి ఏం చేయాలి? లోపల బాగా కడగాలి. కడిగి దాని లోపల మందేస్తే ఏమవుతుంది చెప్పండి? అది కొద్దిసేపు గాయపరిచినా సరే ఏం చేస్తుంది? ఆ పుండు అనేది
మానిపోతుంది. వాక్యం కూడా అంతే. మన వాక్యాన్ని విన్నప్పుడు ఏం చేయాలంటే అది లోపలికి వెళ్ళనివ్వాలి. ఆ దెబ్బ తాకిన వ్యక్తి అబ్బా వద్దు డాక్టర్ నాకు బాధ అవుతుంది, నొప్పి అవుతుంది, వద్దు పర్లేదు ఏం కాదు ఉండని అనడానికి ఏమవుతుంది చెప్పండి? అది ఏమవుతుంది? అది లోపల దాకా వెళ్ళి చివరికి నీ అవయవాలు ఏదైతే అది ఇంజూర్ చేసిందో ఆ అవయవ భాగాన్ని మొత్తము తీయాల్సింది. ఒకవేళ కాలుకు అది దెబ్బ తాకింది అనుకో కాలు తీసేయాలి, చేయికి దెబ్బ తాకింది అనుకో చేయి తీసేయాలి. ఇలా ఏ అవయవం తాకితే ఆ అవయవాన్ని తీసేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. అలాగే వాక్యం కూడా నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఇది నాకు ఏదో వద్దులే నాకు అనవసరంలే అనుకుంటూ నువ్వు వెళ్ళిపోయావు వానికి ఏం చేస్తుంది చెప్పండి? అది నీ హృదయాల్లో మార్పు తీసుకొని రాదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఎప్పుడు కూడా గమనించండి, వాక్యం అనేది వస్తున్నప్పుడు ఏం చేస్తామంటే పక్క వాళ్ళని చూస్తాం. పక్క వాళ్ళని ఎందుకు? ఈ వాక్యం అనేది వానికి అప్లై అవుతుంది అంటే పక్క వాళ్ళని చూస్తాం. ఈ వాక్యం రాగానే అవతల వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు. అవతల అంటే ఈ వాక్యం ఈయనకి సూట్ అవుతుంది, మనం ఏమనుకుంటాం చెప్పండి? మనకు అది సూటబుల్ కాదనుకుంటాం. దేవుడిచ్చే ప్రతి మాట కూడా మన కోసమే. అది మనలో ఉన్న తప్పును ఎత్తి చూపడానికే. మనం ఏమనుకుంటాం చెప్పండి? అది మన కొరకు కాదు, పక్కోని కొరకు. ఇలా అనుకుంటూ ఎప్పుడైతే వెళ్తావో పుండు అనేది బాగా ముదిరిపోతుంది, నిన్ను తీసేస్తుంది కంపల్సరీగా. అది నిన్ను తీసేస్తుంది, తినేస్తుంది కంపల్సరీగా. వాక్యాన్ని వింటున్నప్పుడు లోబడ్డ నేర్చుకోండి కంపల్సరీగా. అది నా కొరకే. ఇంకా ఈ తప్పు అనేది నాలో ఉందేమో, అందు గురించే దేవుడు మరలా దాన్ని చెప్పిస్తున్నాడు అనేది ఎప్పుడైనా సరే మనము అవగాహనలో ఉంచుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే అవతల వాళ్ళను దృష్టిలో ఉంచుకుంటాము. అవతల వాళ్ళని ఎందుకు? బాగా అవతల మీద అలవాటు కనుక మనం ఏం చేస్తాం చెప్పండి? అవతల వాళ్ళని చూస్తుంటాం. ఒక వ్యక్తికి బాగా అలవాటు ఏంటంటే చాడీలు చెప్పడం. ప్రతి వాళ్ళలో కూడా ఏంటంటే ఏదో ఒక లోపాన్ని చూస్తుంటాడట. అబ్బా నువ్వు బాగా నత్తివాడు, ఈ నత్తి అనేది నీకు లేకుంటే చాలా మంచిగా మాట్లాడేవాడు. ఇంకొక వ్యక్తిని చూసి నువ్వు చాలా కుంటివాడు, ఈ కుంటి కాలం అనేది లేకుంటే నువ్వు చాలా బాగుండేవాడు. అప్పుడు అందరు కలుస్తున్నారు ఏంటంటే ఇలా నువ్వు మాట్లాడే విధానంలో అసలు నీలో లేకుంటే బాగుంది. ఎందుకు? నువ్వు అందరిలో కూడా వంకలు చూస్తున్నావు తప్ప నీ వంక ఏంటో నువ్వు చూసుకోవడం లేదు. అందుగురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటారు ఏంటంటే నీ కంట్లోనున్న దూలం అది చాలా పెద్దది. అవతలి వాళ్ళని తప్పుడు చూడడం అనేది నువ్వు చాలా పెద్దది. నీలో ఉన్న తప్పులు నువ్వు వెతుక్కుంటూ ఎప్పుడైతే వెళ్తావో నువ్వు బాగుపడతావు. అవతల వాళ్ళని తప్పుడు ఎప్పుడైతే చూసుకుంటూ వెళ్తావో నువ్వు నాశనం అయిపోతావు. ఎందుకు? నీ తప్పు నీకు తెలియదు. క్రైస్తవులుగా సాగుతున్న వారందరూ కూడా ఇదే ధోరణి ఎంచుకున్నారు. ఏంటి చెప్పండి? అవతల వాళ్ళని తప్పును చూడడం. ఏమనంటే వాక్యాన్ని ఎత్తుకోవాలి, అవతల వాళ్ళని తప్పును చూపెట్టాలి. అదే వాక్యాన్ని ఎత్తుకో నీ తప్పును చూసుకోలేవా? ఎందుకు? మన తప్పును చూసుకోలేము. మనమందరము పరిశుద్ధులము. మన తప్పులు ఏమి కనబడవు. ఎవరు కనబడతాయి? అవతల వాళ్ళని తప్పులే కనబడతాయి. వాక్యాన్ని తీస్తే అవతల వాళ్ళని తప్పులే కనబడతాయి. మన తప్పులు ఏవి కూడా కనబడవు. ఒకవేళ కనబడ్డాగా ఏం చేస్తాం చెప్పండి? దాచేసుకుంటాము. ఒకవేళ దాచుకున్న మనకి ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తాడంట ఆదాము? ఏం చేస్తాడు చెప్పండి? తన పాపాన్ని ఏం చేశాడంట? రొమ్ములో దాచేసుకున్నాడు తన పాపాన్ని. ప్రభువా నా తప్పు అయిపోయింది మరి అని క్షమించమని అడగలేదు. ఏం చేశాడంట? దాచేసుకున్నాడు. నువ్వు ఇచ్చావు కనుక ఆమె చెప్పింది కనుక నేను చేశాను. నా తప్పేముంది అందులో? నేను నాకు కావాలని చేశానా? మొట్టమొదటి నా దగ్గర వచ్చాడు దుష్టుడు, నన్ను అడిగాడు, నేను చేయలేదు. కానీ ఏంటి? నువ్వు నాకు ఇచ్చిన అవ్వనే అలా చెప్పింది చేశాను. ఏం చేశాడు? తప్పును హృదయంలో దాచేసుకున్నాడు. నా తప్పు కాదు, అవ్వ చేసింది కనుక తప్పు, ఆ తప్పు నేను జరిగించాను. మనం కూడా ఏమంటాం చెప్పండి? అవతల వాడు తప్పు చేశాడు కనుక తప్పు నాది కాదు. నా తప్పేముంది చెప్పండి? అవతల వాడు చేశాడు కనుక నేను ఏదో చూశాను, అది తప్ప, అది చూస్తూ వదిలేస్తాను, నా తప్ప. ఇవన్నీ కూడా మనం ఏం చేసుకున్నాం చెప్పండి? సరి చెప్పుకునే మాటలే. వాక్యం ముందుకు వస్తే ఏవి కూడా నిలబడవు. ఏ విషయాల్లో మనము తప్పిపోతున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ లవదోకలో ఉన్న సంఘములు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ ధనాన్ని బట్టి వాళ్ళ యొక్క వైద్య వృత్తిని వాళ్ళ యొక్క వృత్తి ఏంటంటే వైద్యంలో వాళ్ళు చాలా నిపుణులు. లవదోక్య సంఘానికి 7వ సంఘానికి రాస్తారు అక్కడ ప్రకటన గ్రంథంలో. నీవు ఏంటంటే ఎలాంటి వాడవంట? చల్లగానైనను వెచ్చగానైనను. ఎలాంటి మెప్పు అనేది లవదోక్య సంఘానికి లేదు. ఎందుకంటే తన ధనాన్ని బట్టి అది ఏం చేసింది? గర్వించింది. నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు కూడా లేరు, ఎవరు కూడా లేరు అనుకున్నారు వాళ్ళు. అలాంటి సంఘానికి రాస్తూ చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవతల వాళ్ళ తప్పుడు ఎదకడమే మీకు పనిగా అయిపోయింది. అవతల వాళ్ళ తప్పును వెతకడమే పనిగా అయిపోయింది. ఫస్ట్ ఏం చేసుకోండి? మీ తప్పులు మీరు వెతుక్కోండి. అలా వెతుక్కుంటే ఏమవుతుందంటే దేవుని యందు మీరు పరిశుద్ధులుగా మలచబడతారు.
దేవుని యందు చాలా దగ్గరగా అవుతారు. ఎప్పుడైతే అవతల వాళ్ళ తప్పును మనం వెతుక్కుంటూ వెళ్ళిపోతామో అవతల వాళ్ళ తప్పు అనేది కనబడుతుంది. నీ తప్పు ఏది కూడా అక్కడ కనబడదు. కనబడ్డా కానీ దాన్ని ఏం చేస్తావు చెప్పండి? సమర్థించుకుంటుంటావు. అలా కాబట్టి మన జీవితాల్లో అలాంటివి ఏవైనా ఉంటే ఏం చేసుకోవాలి? తుడిచేసుకోవాలి, పక్కకు పెట్టేసాలి. అవన్నీ కూడా దేవునికి అవి నచ్చనివన్నీ మన జీవితాల్లో ఇలాంటివన్నీ కూడా దేవుడు కోరుకోవట్లేదు. యేసుక్రీస్తు ఇది ఏం రోజు అండి? ఈరోజు చెప్పుకోవడం ఏంటంట? పునరుద్ధాన దినం. ఈరోజు పునరుద్ధాన దినం. మరి యేసుక్రీస్తు పునరుద్ధారుడు కావడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఏంటండి? ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ముగించుకుందాం. ఇంకొక వాక్యాన్ని చూసి ముగించుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఏంటంటే ఆయన శరీరధారి అయిన దినములలో ఏంటంటే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు ఏం చేశాడంట? సమర్పించాడు. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏంటంట? విధేయత నేర్చుకున్నాడంట. ఏం నేర్చుకున్నాడండి? తాను పొందిన శ్రమల చేత ఏం నేర్చుకున్నాడంట? విధేయత అనేది వచ్చింది. తాను పొందిన శ్రమల చేత నేర్చుకుంది ఏంటంటే విధేయత అనేది నేర్చుకున్నాడంట. మన జీవితాల్లో మరి మనమేం నేర్చుకుంటాం చెప్పండి? దేవుని యెడల విధేయత నేర్చుకుంటున్నామా? ఇంకేమన్నా అవిధేయత అనేది మన జీవితాల్లో ప్రవేశిస్తుందా? అవిధేయత అనేది ప్రవేశిస్తుందా? అంటే తప్పు నాది కాదు, పక్కవాంది. తప్పు నాది కాదు, వాడు నన్ను తిట్టకుంటే నేను తిట్టపోదు కదా, వాడు నాకు అలా మోసం చేయకుంటే నేను వాడిని మోసం చేయకపోదు కదా. ఇదే కానీ మన ఆలోచనలు. పక్కవాడు మనం మోసం చేశాడు అనుకోండి, మరలా మోసం చేయాలి. పక్కవాడు మనల్ని తిట్టాడు అనుకోండి, మరలా వాడిని ఏం చేయాలి? తిట్టాలి. ఏదో విధంగా ఏం చేసుకోవాలి? దేవుని ఆజ్ఞను పక్క పెట్టేసి మన సుఖాన్ని నెరవేర్చుకోవాలి. మరలా ఆదివారం రాగానే మనం క్రైస్తవులు, మనం భక్తి పరులం, అదే నోటితో పాటలు పాడతాం, అదే నోటితో స్తుతిస్తాం, మరలా అదే నోటితో బయట వారిని ఏం చేస్తాము? శపిస్తాము. ఇదే కదా రెగ్యులర్గా జరుగుతుంది క్రైస్తవ జీవితాల్లో. ఇదేనా అంటే ఇంతకు మించి ఏమైనా జరుగుతుందా? ఇంకా రొటీన్ లైఫ్ అనేది ఏమైపోయింది? క్రైస్తవుల్లో అలవాటు అయిపోయింది. దేవుడేమో మండేవారిగా చూడాలనుకున్నాడు. క్రైస్తవులు అంటే మండేవారిగా ఒక వెలుగుగా దేవుడు చూడాలనుకున్నాడు. కానీ ఆ వెలుగు అనేది ఏమైపోయిందంటే సత్తగిల్ల పడిపోయిందని చెప్పొచ్చు. వెలుగు అనేది ఏ ఒక్కరిలో లేదు. ఆ మండుతున్న తత్వం అనేది ఏ ఒక్కరు లేదు. దేవుని కొరకు నేను మండాలి కదా, ఈ తప్పు అనేది నా హృదయాల్లోనికి వస్తే ఏమవుతుంది అసలు? దేవునికి నేను ఎంత అవిధేయునిగా మారిపోతాను, ఎంత శిక్షకు నేను పాత్రునిగా అయిపోతాను. అన్నీ తెలిసిన తర్వాత కూడా నేను మరలా చేస్తానంటే నేను ఎంత శిక్షకు పాత్రుని అవుతాను. ఏబేలు రక్తం వల్లనే కయీనుకు అంత శిక్ష అనేది వస్తే మరి అంతకంటే శ్రేష్టమైన రక్తంలోనికి మనం వచ్చాం. మరి ఏబేలు రక్తమే కయీన్ ఏం చేసిందంట? ఎంతో నరకపాత్రంగా చేసింది. 7 శిక్ష అనేది వచ్చింది తనకి, కయీనుకు. మరి అంతకంటే శ్రేష్టమైన రక్తం యేసుక్రీస్తు వారి రక్తం. మరి మనకెన్నింతలు వస్తుంది చెప్పండి శిక్ష? మనం ఏమనుకుంటామంటే చాలా సులువుగా తీసేసుకుంటాం. ప్రతిదాన్ని విన్న వాక్యాన్ని వింటాం, మరలా మన జీవితాల్లో అదే పాద పద్ధతిని కొనసాగిస్తుంటాం. మన తప్పులు మనవే, మన జీవితాలు మనవే. వాక్యం విన్నంతసేపు ఏం చేస్తాం? బగబగా మండుతాం. వాక్యం మరలా విని ఒక గంట అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? గంట అవసరం లేదండి. వాక్యం వినగానే వాక్యం గురించి ఏమైనా మాట్లాడతారా? మీ ఇంటి విషయాల గురించి మాట్లాడతారు చెప్పండి? వాక్యం ముగించబడింది, చివరి ప్రార్థన అయిపోయింది, అయిపోగానే వాక్యం గురించి మాట్లాడతారా? మీ ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడతారా? దేని గురించి మాట్లాడతారు చెప్పండి? వాక్యం గురించి మాట్లాడతారా? మీ ఇంట్లో పరిస్థితుల గురించి మాట్లాడతారా? దేని గురించి మాట్లాడతారు? బయట విషయాలే. ఇదిగో వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఇదిగో ఇక్కడ వెళ్ళినప్పుడు ఇలా జరిగింది, అక్కడ వెళ్ళినప్పుడు అలా జరిగింది. ఏమైంది? విన్న వాక్యం అంతా ఏమైపోయింది చెప్పండి? అయిపోయింది. చెప్పినంతసేపే మండేది, చెప్పినంతసేపే ఆ మంట అనేది రగలబడేది. ఎప్పుడైతే వాక్యం బంద్ అయిపోయిందో నీ హృదయాల మంట కూడా ఏమైపోతుంది చెప్పండి? చల్లారిపోతుంది. ఇలాంటి జీవితాలు అనేవి మన జీవితాల్లో కొనసాగితే ఏమైపోతుంది? క్రీస్తుకు నిజంగా మనం దూరంగా ఉన్నవారమే, దగ్గరగా ఉన్నామని మనం భ్రమలో ఉన్నా సరే, ఎంత సత్యవాక్యాన్ని విన్నా సరే, ఎంత మంచి మాటలు మన దగ్గరకు వచ్చినా సరే, వాక్యాన్ని మనం పాటించకుండా అవిధేయులుగా మన జీవితాలు సాగితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు.
ఎంతో శ్రద్ధగా వింటున్నాడు, చూస్తున్నాడు. ఒక పాస్టర్ గారు అంట వాక్యం చెప్తున్నాడంట. వాక్యం చెప్తున్నప్పుడు ఒక ఆమె అతని వైపు శ్రద్ధగా చూస్తుందంట. శ్రద్ధగా చూస్తుంటే ఏం చేస్తాడంటే పాస్టర్ గారు వాక్యం ఊపు అనేది పెంచానంట. అబ్బా చాలా శ్రద్ధగా వింటుంది కానీ ఏం చేశాడు, వాక్యం ఊపు అనేది పెంచానంట. అయిపోయింది. చివరిగా అయిపోయిన తర్వాత ఆమెను అడుగుతున్నాడంట, అమ్మ మరి ఇంతసేపు వాక్యం విన్నావు, ఏమర్థమైంది అమ్మ అంటే ఆమె అంటుందంట, అంతా వెళ్ళింది కానీ తోకొకటి వెళ్ళట్లేదు అంటుందంట. ఏంటంట, అంత వెళ్ళింది కానీ తోకొకటి వెళ్ళట్లేదంట. అదేందమ్మా తోక వెళ్ళకపోవడం అంటే ఏంటంటే ఆమె వెనక చూస్తుందంట. వెనుక బల్లి అనేది లోపలికి వెళ్తుందంట. లోపలికి వెళ్తూ బాడీ మొత్తం వెళ్ళిందంట కానీ ఏమాగిపోయిందంట, తోకొక్కటి ఆగిపోయిందంట. అలా ఉంది క్రైస్తవుల పరిస్థితి. ఏంటంట, అంతా వెళ్తుంది కానీ ఏంటంట చివరికి వస్తారు ఏమైపోతుంది, ఏదో ఒక దగ్గర వదిలేస్తుంటాము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు. వాక్య విషయంలో చాలా నవ్వుకుంటాం కానీ దేవుడు ఏం చేస్తానన్నాడు, ఉమ్మేస్తానన్నాడు. మనము నవ్వుకుంటాం కానీ దేవుడు ఏమంటున్నాడు, ఉమ్మేస్తాను. నేను చెప్పిన విధంగా మీ జీవితాలు లేవానికి ఏం చేస్తాను, మిమ్మల్ని నేను వచ్చినప్పుడు ఉమ్మేస్తాను. నా నోట్లో నుండి ఉమ్మే ఉద్దేశిస్తున్నాను. మీ జీవితాన్ని బట్టి వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటున్నారా నేను అనుకుంటే సంఘంలోనే ఉంటూ, సంఘంలో గొర్రెలతో కలిసిపోతూ నులివెచ్చగా ఒక తోడేళ్ళ మీ జీవితాలను ఏం చేస్తున్నారు, సాధకం చేసుకుంటున్నారు. గొర్రెల్లా నేను మారాలని నేను అనుకుంటే మీరేం చేస్తున్నారు, లోపల తోడేలు స్వభావం అనేది అలాగే కొనసాగించుకుంటూ ఎలాగో గొర్రె గుంపులో కలిసిపోయింది కదా అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఏంటంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు రెండింటిని కంపల్సరిగా వేరు చేస్తాడు. మనం వేరు చేయలేకపోవచ్చు. ఎందుకంటే మన ముంగట ఎవరు నటిస్తున్నారో ఎవరు నిజంగా ఉంటున్నారో కొద్దిగా చెప్పడం అనేది కష్టమవుతుంది. కానీ యేసుక్రీస్తు వారికి అన్నీ కూడా తెలుసు. కంపల్సరీగా ఏం చేస్తారు చెప్పండి, వేరు చేస్తారు. నువ్వు ఇటేళ్ళు ఎందుకు, నీ క్రియల ప్రకారం నువ్వు ఏం చేయాలి, ఎడమవైపు వెళ్ళాలి. ఎడమవైపే నీకు సరి అయిన మార్గము. ఎందుకు, నా తండ్రి చేత నువ్వు ఆశీర్వదించబడలేదు. నీకు ఆశీర్వాదం ఏమనుకున్నావు అంటే ఈ భూలోకంలో ఉన్న సుఖాలన్నీ నీకు ఆశీర్వాదం అనుకున్నావు. భూలోకంలో ఉన్న సుఖాలు మొత్తమే నీకు ఏమనుకున్నావు, అవే నాకు ఆశీర్వాదం, అవే నాకు దేవుని దగ్గరికి తీసుకెళ్తాయి, దాని ద్వారానే దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు నువ్వు అనుకున్నావు. కానీ నిజంగా ఆశీర్వదింపబడినారు ఏమనుకున్నారు చెప్పండి, ఏమనుకున్నారంట, గొర్రెపిల్ల యొక్క సాక్ష్యం నిమిత్తం ఏంటంట తమ ప్రాణాలను పెట్టడానికైనా వాళ్ళు ఏం చేస్తారంట, సిద్ధపడ్డ వాళ్ళు అంట. తన ప్రాణాలను సైతము లెక్క చేయని వాళ్ళు వాళ్ళు అలా ఉన్నారు కనుకనే వాక్యం అనేది మన దాకా వచ్చింది. వాళ్ళు ప్రాణాలను లెక్క చేయలేరు. అందు గురించి వాక్యం అనేది మన చేతిలో ఈరోజు ఉండి మనం ఏం చేస్తున్నాము, చాలా హాయిగా ఫ్యాన్ కింద ఉంటూ చదువుకుంటున్నాం. వాళ్ళు అలా ఉన్నారా మరి, కాలి నడకలు, ఆకలి దప్పులు, ఉపవాసాలు, నిద్రలేని రాత్రులు, ఎన్నో పడవ ప్రయాణాలు చేస్తూ ఏం చేశారు, మన దాకా తీసుకొచ్చారు. అంత కష్టపడి వాళ్ళని సువార్త తెస్తే మనం ఇలా కూర్చొని కూడా సువార్తను ఏం చేస్తాము, దూరం ప్రకటించిన అవసరం లేదు. మన హృదయంలోనికి తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. మనకు హృదయంలోనికి కూడా వెల్లడివ్వడం లేదు, అంత చోటు కూడా ఇవ్వడం లేదు. ఎప్పుడైనా సరే హృదయం అనేది ఖాళీగా ఉన్నప్పుడే ఏమవుతుంది, వాక్యం అనేది లోపలికి వెళ్తుంది. ఒక నిండు కుండ ఉందనుకోండి, నిండుగా కుండలో నీళ్ళు పోసామనుకోండి, నీళ్ళు పోసిన దాంట్లో మరలా నీళ్ళు పోస్తే ఏమైపోతాయి చెప్పండి, అది ఏమైపోతాయి, ఆ నీళ్ళు అందులో పడుతున్నట్టే ఉంటాయి కానీ ఎక్కడ పడతాయి చెప్పండి, వృధాగా కింద పోతాయి. మనం కూడా ఏం చేస్తామంటే వాక్యాన్ని పట్టించుకోకుండా మన హృదయాల్లో ఏదో పెట్టుకొని వాక్యాన్ని వింటున్నట్టే తలలు ఊపుతాం, చేతులు ఊపుతాం, అన్నీ చేస్తాం. కానీ ఏంటి, వాక్యం అనేది హృదయంలోనికి పోదు. ఎందుకంటే వాక్యానికి చోటిస్తే కదా అది పోయేది. వాక్యానికి చోటిస్తే ఏమవుతుంది చెప్పండి, వాక్యం అనేది లోపల పోతుంది, అది మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. వాక్యానికి చోటు ఉన్నప్పుడు అది ఏమాత్రం మన హృదయాల్లో కార్యం కలగజేయదు. ఎలా కార్యం కలగజేస్తుంది చెప్పండి, ఆ పుండు అనేది గాయం అనేది తెరిచినప్పుడే, దానికి మందేసినప్పుడే ఆ గాయం అనేది మానుతుంది. మనం మందేయకుండా పైపైన తుడిస్తే దానివల్ల ప్రయోజనం ఎలాగుండదో, వాక్యాన్ని మన హృదయంలోనికి వెళ్ళనివ్వనప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. కాబట్టి ఏం చేయాలి, సాత్విక మనసుతో వాక్యాన్ని అంగీకరించాలి. క్రీస్తులో ఇవన్నీ ఏవి లేవు కనుక ఏం చేశాడు చెప్పండి, క్రీస్తుడు ఏం చేశాడు, పునరుద్ధానమందు విజయాన్ని సాధించాడు. 15వ అధ్యాయం చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయము చివరి మాటగా ముగించుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 54వ వచనం.
కింది వచనం ఏంటంట, విజయం అందు ఏంటంట, మరణం ఏంటంట మింగివేయబడిందంట. ఏంటంట, విజయం అందు ఏంటంట, మరణం అంటే ఏం చేసిందంట, మింగివేయబడిందంట. దేని ఏందంట, విజయమందు ఏం చేసిందంట, మరణము మింగివేయబడింది. ఏ విషయాల్లో అయితే నువ్వు విజయాన్ని సాధిస్తూ దేవునికి దగ్గర అవుతున్నావో ఆ విషయాలు ఏమవుతుంది చెప్పండి, మరణం అనేది మింగివేయబడుతుంది. మన దగ్గర నుంచి మరణం అనేది మింగివేయబడుతుంది. ఏ విషయాలు నువ్వు సాధకం చేసుకుంటూ దేవునికి దగ్గరగా అవుతూ వస్తుంటావో ఆ మరణం అనేది దూరం అయిపోతుంటుంది. నువ్వు దేవునికి జీవానికి దగ్గర అవుతూ ఉంటావు. ఏ విషయాలైతే నువ్వు విజయం సాధించలేక సత్తగిల్ల పడిపోతావో ఆ విషయాలు ఏమవుతుంది చెప్పండి, విజయాన్ని ఏం చేస్తుంది, మరణం మింగేస్తుంది. నీ విజయం ఎప్పుడైతే సాధించలేకపోతావు నీ జీవితంలో, దేవుడు చెప్పిన బాటలో మన విజయం అనేది ఎప్పుడైతే సాగలేకపోతుంది, ఏమని చెప్పండి, అలా జరిగిందనుకోండి మరణానికి మనల్ని మనమే అప్పగించుకుంటాము. ఒప్పుకున్న దాని ప్రకారం మనము విజయాన్ని సాధించామనుకోండి ఏమవుతుంది, మరణం అనేది పారిపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు తన జీవితాలు ఏం చేశాడు చెప్పండి, విజయాన్ని సాధించాడు. ప్రతి దానిలో ప్రతి విషయంలో విజయాన్ని సాధించాడు. ఆ విజయానికి కొన్ని సూచనలు అనేది మనకి ఇచ్చిపోయాడు. ఈ విధంగా మీరు ఉండాలి, ఇలా ఉంటే మీరు కూడా ఏం చేస్తారు, విజయాన్ని సాధిస్తారు. ఇంకా మాట్లాడుకుందాం ఈ విషయాల గురించి, టైం అవుతుంది కనుక కళ్ళు వంచుకొని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నాయన నీ ఘనమైన విలువైన అమూల్యమైన మాటలను బట్టి నాయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు మీరు మా మధ్య ఉండి నాయన మీ మాటలను వినిపింపజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన విన్న మాటలు నాయన మా హృదయంలో ఫలింపజేసిన ఆయన అటు యొక్క నులివెచ్చని స్థితి నాయన మా జీవితాలు ఉండకుండా నాయన ఒక వెచ్చనైన స్థితిలోనికి మేము మారుటకు నాయన, క్రీస్తు స్వారూప్యాన్ని ధరించుకున్నటకు నాయన కృపను ఆత్మ సాయాన్ని అనుగ్రహించండి నాయన. అలాగే జరిగిన పాఠ్యంతులను బలలో ఉన్నాయన తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగేటి కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థనలు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.